హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మాకు ఊటీ కొండ ఎక్కేటప్పుడు కరెక్ట్గా దారిలో కనిపించింది అడవి దున్న. ఇది బాహుబలి సినిమాలో మన రానా గారు ఫైట్ చేసిన బాహుబలి సినిమాలో అడవి దున్న. ఊటీకి ముందు మాకు ఊరు ఊరి పేరు గుర్తులేదు నాకు, కానీ నైట్ ఊటీకి 20 కిలోమీటర్ల ముందే ఉంటుంది. అక్కడ చాలామంది స్టే చేస్తుంటారు. మాకు తెలియదు 8:30కే హోటల్సే కాదు మొత్తం అన్నీ క్లోజ్ అని. మేము పైకి వెళ్ళేటప్పటికి హోటల్స్ ఎంత వెతికినా సరే హోటల్స్ దొరకలేదు. బోల్డు హోటల్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ ఎక్కడికి వెళ్ళినా హోటల్ దొరకలేదు. అప్పటికే అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి అనేసి. కానీ మేము ఏంట్రా బాబు ఇప్పుడు 9:30కి పైకి వెళ్ళాం. 9:30 10కి 1 గంట దగ్గర దగ్గర 12:30 1 గంట వరకు రూమ్ కోసం వెతుకుతూనే ఉన్నాం. ఏంటి ఇంత దూరం వచ్చాం, ఇవన్నీ తిరిగి అలసిపోయాను, ఎలారా బాబు అనుకున్నాం. కానీ లాస్ట్కి ఏంటి అసలు ఏం జరుగుతుంది, వెళ్ళిన చోటకే 4 సార్లు తిరుగుతున్నాం, వెళ్ళిన చోటకే 4 సార్లు తిరుగుతున్నాం అనేసి ఏదో జరిగింది, తప్పు జరిగింది మన వల్ల అనుకుని తర్వాత కారు దిగ్గానే అమ్మో చలి మామూలుగా లేదు. ఇంకా స్వెటర్లో గట్ట ఏం తీసుకెళ్ళలేదేమో, గడగడగడలాడిపోయాం చలికి. ఆ తర్వాత ఏంటి వనదేవత అమ్మ, వనదేవత నీ నీ ప్లేస్కి వచ్చావు, మాకు ఈరోజుకి ఏంటి మా పరిస్థితి ఏంటనేసి ఆవిడని తప్పేమన్నా క్షమించమ్మా అని దండం పెట్టుకుని ఇచ్చేసరికి ఎవరో ఒక ఆయన వచ్చి ఆ పైన ఉన్నాయి రూమ్స్ ఉంటాయి వెళ్ళి అడగండి అనేసి అన్నారు. ఆ పైకి అలా వెళ్ళగానే అక్కడ రాయల్ హోటల్స్ ఏవో ఉన్నాయి. అక్కడ నంబర్ చూసి ఫోన్ చేసాం. అప్పుడు 12:30 ఎంత అవుతుంది. ఫోన్ చేయగానే లిఫ్ట్ చేశారు. ఎంతమంది అని అడిగారు. పైకి రండి అన్నారు. అలా కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ మగాడు అనుకున్నాం కానీ ఆ లేడీ బయటకు వచ్చింది. ఆవిడ వచ్చి ఎంతమంది ఉంటారు ఏంటని అడిగింది. మేము దగ్గర దగ్గర 7-8 నెంబర్ వరకు వెళ్ళాం. 7 నెంబర్స్ అంతే. అప్పుడు మాకు రూమ్స్ అంటే 6 మంచాలు ఉన్నవి ఇచ్చింది. నిజంగా లేట్గా అయినా సరే మంచి హోటల్ దొరికింది మాకు. కానీ బాత్రూమ్స్ బయట ఉన్నాయి, బయటికి వెళ్ళాలి అంది. అంతా బాగానే చెప్పింది. లాస్ట్ ఏముందంటే డోర్స్ కానీ బయట కానీ శబ్దాలు అవుతాయి, బయటికి రాకండి, ఇక్కడ యానిమల్స్ తిరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్పింది. ఇంకా మామూలు భయం కాదు, ఇంక బయటికి వెళ్ళి టాయిలెట్ కూడా వెళ్ళలేము. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇదేంటారు బాబు అని రాత్రి పడుకుంటే ఓ పక్క మా వాళ్ళందరూ అలసిపోయింది, ఫుల్గా గురక పెడుతున్నారు. ఇంక పడుకోవడానికి అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకా ఎందుకంటే ఏది చిన్న చప్పుడైనా ఏదో వచ్చేసిందేమో అనుకునేదాన్ని. ఏదన్నా మనిషికి భయం ఉంటుంది కదా. కానీ ఎలా అయితేనో కాసేపు నిద్రపోయిన తర్వాత ఉదయం లేవగానే ఆ సూర్యోదయం చుట్టూ ఈ రకరకాల పూల మొక్కలు, రాత్రి ఏం కనిపించలేదు కానీ ఉదయం లేస్తే వాళ్ళే హోటల్ వాళ్ళే ఒక దగ్గర 250-300 మొక్కలు పెంచుతున్నారు. ఎన్ని పువ్వులు ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో. అక్కడ పువ్వులతో సహా అక్కడ పక్షులు ఎన్ని రకాలు ఉన్నాయో. నాకే దగ్గర ఒక 50 రకాల దాకా కనిపించుంటాయి. అంటే అన్ని పక్షులు ఉంటాయని నేను అనుకోలేదు. అన్ని రకాలు ఉన్నాయి, మనం చూడలేనివి ఎన్నో ఉన్నాయి అక్కడ. ఫ్లవర్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని ఫ్లవర్స్ అంటే చిన్ని చిన్ని ఫ్లవర్స్ అన్నీ, రకరకాల పూలు, ఎన్నో కలర్స్. కొన్ని వరకునే నాకు తీయడం అయింది, ఎందుకంటే ఇంకా పైన అలా దూరం దూరంగా ఉన్నాయి. అక్కడ మంచులో మనకుండే కోతులు అక్కడ ఉండవు. అక్కడ ఓ రకం కోతులు ఉంటాయి, ఒళ్ళంతా బొచ్చు ఎక్కువగా ఉంటుంది అట్లకి. కానీ ఆ ఫ్లవర్స్ చూసి ఆ ప్రకృతి, ఆ ఉదయం సూర్యోదయం, ఉదయమే లెగ్గానే ఆ చలికి తగ్గట్టుగా సూర్యుడు పక్కనే ఈ రకరకాల ఫ్లవర్స్, అంటే మనకు కనిపించినవి మనం చూసినవి కొన్ని ఉన్నాయి, కొన్ని అక్కడ మనం చూడలేని ఇంకా కొన్ని చాలా రకాలు ఉన్నాయి. చెట్లే కాదు, ఫ్లవర్సే కాదు, చాలా ఉన్నాయి. అబ్బా వెళ్ళామంటే ఒక మినిమం ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఉంటే బాగుంటుంది. ప్రకృతిని చూడడానికన్నా అందాలను చూసి చాలా హ్యాపీ అవ్వచ్చు. మాకు ఒక్కరోజు ఉండడమే అయింది అంతే. నైట్ వెళ్ళాం, ఉదయం లేసాం, సాయంత్రానికల్లా ఊటీ మొత్తం కొన్ని లొకేషన్స్ మట్టుకే వెళ్ళడం అయింది. కానీ ఆ ఉన్న ఒక్కరోజన్నా సరే
చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా సరే ఒకసారైనా వెళ్ళాలి. కానీ వెళ్తే చూస్తే ఇన్ని రకాలు ఇక్కడ మొక్కలే కాదు, పక్షులే కాదు, జంతువులే కాదు, ఆ ప్రకృతే కాదు, చాలా బాగుంది. ఎందుకంటే అందుకే మరి ఊటీ ఊటీ అంటారు. ఊటీలో ఎక్కువ సినిమాలని ఇక ఊటీ వెళ్ళాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఊటీ వెళ్తే బాగుంటుంది అంటారు. వెళ్తే చూస్తే తెలుస్తుంది ఇలా ఉంటుందా అనేసి. ఒక్కరోజు చూసినా నేనైతే చాలా హ్యాపీ అయ్యాను అక్కడ. సెకండ్ టైం మేము ఫ్యామిలీ అంతా కలిపి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో వెళ్ళి చూసి రావాలి ఫ్యామిలీతోటి. పిల్లలైతే ఎంత సరదా పడిపోతారో నిజంగానే అక్కడ యానిమల్స్ని చూసి, ఆ పక్షుల్ని అవన్నీ చూసి చాలా చాలా బాగుంది. అక్కడ టీ తోటలే కాదు, అన్నీ కూడా బాగున్నాయి. జలపాతాలు చాలా బాగున్నాయి.